సంక్రాంతి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో వేడుకలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొంటూ చూడముచ్చటైన ముగ్గులు వేస్తూ ఆకట్టుకున్నారు. భోగి మంటలు వేసి సంప్రదాయాన్ని చాటుతున్నారు. పతంగులు ఎగరవేస్తూ సందడి చేస్తున్నారు. గంగిరెద్దులు, హరిదాస వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. పండగ విశిష్టతను తెలిపేలా వివిధ పాఠశాలల్లో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్లోని ఓ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధ్యాయులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. భోగిమంటల చుట్టూ తిరుగుతూ సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు. వరంగల్ గ్రామీణం జిల్లా పరకాలలో ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. తోటి విద్యార్థులతో కలిసి రంగురంగుల ముగ్గులు వేశారు. భోగిమంటలు వెలిగించి చుట్టూ విద్యార్థులు చేరి ఉత్సాహంగా గడిపారు. సో ఇట్లా పిల్లలకు మనం సంక్రాంతి గురించి వివిధ విశిష్టతలను వర్ణించుకుంటూ రంగోలీ కాంపిటీషన్స్, ముగ్గులు వేస్తారు ఆనందంతో. సో దాన్నే మనం పిల్లలతోని ఇవాళ ముగ్గులు వేయించాము. అలాగే కైట్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసి ఎగిరివేయడము, అట్లా కైట్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ ముగ్గుల పోటీలు జరుపుకుంటున్నాము. అందుకు సందర్భంగా నేను బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ఆలోచన మీద ఒక రంగోలీ వేశాను. ఈ కళాశాలలో ఈ ముగ్గుల పోటీ జరుపుకున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మన సాంప్రదాయాలను పిల్లలందరూ మరొకసారి గుర్తు చేసుకుని వాళ్ళ ఇళ్ల యందు ముందు ఇక్కడ జరుపుకున్నటువంటి సంబరాన్ని వాళ్ళ ఇళ్ల యందు జరుపుకోవాలి. అది సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండటం కొరకని మేము ముందస్తుగా మా కళాశాల యందు ముగ్గుల పోటీలు, అదేవిధంగా కైట్ ఫెస్టివల్, అదేవిధంగా భోగి మంటల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. కామారెడ్డిలోని ఓ పాఠశాలలో సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ముగ్గులు వేశారు. అందమైన బొమ్మలు ఏర్పాటు చేశారు. ముచ్చటైన రంగవల్లులను పాఠశాల ఆవరణలో తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలు పెట్టి ఆడిపాడి సందడి చేశారు. బసవన్నల విన్యాసాలతో అలరించారు. నిజామాబాద్లో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. నవీపేట మండలం చన్నేపల్లి ఎస్ఎస్ఆర్ పాఠశాలలో విద్యార్థులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ సంప్రదాయాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పతంగులు ఎగరవేస్తూ సందడిగా గడిపారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు భోగిపళ్లు పోశారు. ఆడుతూ పాడుతూ పండుగను విద్యార్థులు ఆనందంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలోని పలు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటల చుట్టూ నృత్యాలు చేశారు. రంగురంగుల ముగ్గులు వేసి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. చాలా సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మేము కూడా కాలేజ్కి వచ్చినాక కూడా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా బాగుంది, అందంగా ఉంది. మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళందరితో కలిసి వాళ్ళు వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు. అప్పుడే మాకు ఈ టైంలోనే వచ్చిన ధాన్యము, కొత్త చింతపండు ఇలా అన్ని వాడి ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులం అంతా కలిసి చేసుకుంటాము. కానీ ఇలా ఈ మెట్రో సిటీస్లో ఉండి బిజీ లైఫ్ స్టైల్లో లాంటిది పాసిబుల్ అవ్వదు. అలాంటిది మా కాలేజ్లో మా మేడం వాళ్ళందరూ ఇచ్చిన దానివల్ల మేము ఇక్కడ ముగ్గులు అన్నీ వేసుకొని ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఈరోజు మొత్తం దీనికే ఉండి బసవన్నని ప్రతి ఒక్కటి అలా చేసి భోగి మంటల దగ్గర నుంచి పెట్టి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా కాలేజ్లో ఈరోజు సంక్రాంతి సంబరాలలో. హైదరాబాద్ నిజాంపేట బీవీఆర్ ఐటీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కళాశాల ప్రధాన భవనం ముందు భోగిమంటలు వేసి ముగ్గులు పెట్టి పండగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.